ఇలాంటి వీడియోస్ పైన క్లిక్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాకపోతే ఇవి వినే ఉంటావు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే పొద్దున 5 గంటలకు లేవాలి, సంవత్సరానికి 52 బుక్స్ చదవాలి, నువ్వు నిద్ర వచ్చి అలిసిపోయి పడుకునేదాకా కష్టపడుతూనే ఉండాలి, ఇంకా చాలానే. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే సక్సెస్ డెఫినేషనే మనిషికి మారినప్పుడు పద్ధతులు మారకుండా ఉంటాయా అని. ఇక్కడ ఇమీడియట్ ఆన్సర్ సేమ్ ఉండవు కదా అనొచ్చు. బట్ వెయిట్, ఎగ్జాక్ట్ సేమ్ హ్యాబిట్స్ ఉండకపోవచ్చు, బట్ కొన్ని ప్రిన్సిపల్ హ్యాబిట్స్ ఉంటాయి. అవి మాత్రం ఎవరికైనా ఏ సక్సెస్ డెఫినేషన్ ఉన్నా సరే సేమ్ ఉంటాయి. అవి ఏంటి, అవి నీ సక్సెస్కి ఎలా యూజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, క్లారిటీ ఆన్ వాట్ యూ వాంట్. అసలు నీకు సక్సెస్ అంటే ఏంటి? డబ్బులు సంపాదించడమా, పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడమా, వరల్డ్ ట్రావెల్ చేయడమా, నీ లవ్డ్ వన్స్తో టైం స్పెండ్ చేయగలగడమా, లేదా హ్యూమానిటీకి నీ వంతు సహాయం చేయడమా? అసలు అది ఎగ్జాక్ట్గా ఏంటో తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకున్న తర్వాత దీనికి నీ అంచనా ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ని డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నా, అది నెక్స్ట్ 10 yearsలో తెచ్చుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీనికి బిజినెస్ చేయాలి. సో బిజినెసెస్లో డిఫరెంట్ బిజినెస్ కేస్ స్టడీస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. దానికి నేను జాబ్ చేయాలా, లేదా జాబ్తో పాటు ఒక సైడ్ హజిల్ చేయాలా, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అడగాలా, లోన్ తీసుకోవాలా, లేదు కరెక్ట్గా ప్లాన్ చేసి ఒక ఇన్వెస్టర్ని పట్టుకోవాలా? ఇది ఏదో డిసైడ్ అయ్యి దానికి తగ్గట్టు ఈ యాక్షన్ ప్లాన్ని ఇంకా డీటెయిల్డ్గా రాసుకుంటూ వెళ్తా. అఫ్కోర్స్ అది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వలేమేమో, లైఫ్ అన్ప్రిడిక్టబుల్ కాబట్టి, బట్ అట్లీస్ట్ మనమంతు ప్లానింగ్ మనం చేయాలి. నెక్స్ట్ వన్, లైఫ్ లాంగ్ లెర్నింగ్. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే ఏదో ఒక దగ్గర కూర్చొని బుక్స్ చదివేస్తూ ఉండడమో, లేదా కోర్సెస్ మీద కోర్సెస్ చేసుకుంటూ పోవడమో కాదు. బట్ లైఫ్ నీకు చూపించే ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవటం. మైండ్లో ఇది ఫిక్స్ అయిపో. నువ్వు బతికున్నన్ని రోజులు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. లేదు నేను నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఏదో కోర్సులు చేస్తాను, తర్వాత నేను సెట్, నా లైఫ్ అసలు సూపర్ అనుకుంటే పనులు అవ్వవు. నువ్వు ఎప్పటికీ ఒక లెర్నర్ అయి ఉండాలి. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే ఇంకో విషయం ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైనా ఉండని వాళ్ళు చుట్టూ ఉండే వాళ్ళు వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ఉండేటట్టే చూసుకుంటారు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే యూ షుడ్ బి ద డమ్మెస్ట్ నాట్ ద బ్రైటెస్ట్ ఇన్ ద రూమ్. ఇలా చేస్తూ వాళ్ళు వీలైనంత ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు ప్రతిరోజు. నెక్స్ట్ వన్, స్టార్ట్ ద డే ఇంటెన్షనల్లీ. ప్రతిరోజు ఇంటెన్షనల్గా స్టార్ట్ అయ్యేటట్టు చూసుకో. ఏదో నిద్ర రావట్లేదు కదా, ఇంకా నా వల్ల కాక నేను లేచాను, ఏదో ఇంకా ఫ్లోలో ఏం చేయగలుగుతున్నానో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అన్నట్టు కాకుండా ముందు రోజే నెక్స్ట్ రోజు ఏం చేయాలి అని ఒక ప్లాన్ వేసుకొని దానికి తగ్గట్టు ఎప్పుడు లేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే నా పనులు నేను అనుకున్నవి సరిగ్గా అవుతాయి అని ప్లాన్ చేసుకొని చేయడం ఉత్తమం. ఇది బోరింగ్గా అనిపించవచ్చు చాలామందికి, బట్ నీ గోల్స్ పైన నీకు ఉండాల్సినంత ప్రేమ ఉంటే అది బోరింగ్గా, ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా పక్కన పెట్టి మరీ సిన్సియర్గా ఫాలో అయిపోతావు. ఇక్కడ పాయింట్ అంతా నువ్వు ఎప్పుడు లేచావు, ఏం చేసావని కాదు, నువ్వు అనుకున్న టైంకి లేచావా, అనుకున్న పనులు చేయగలిగావా అనేదే పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ వన్, డిసిప్లిన్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్తా విను. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది లేదా ఇంకా ఎక్స్ట్రాలు కూడా నువ్వు కరెక్ట్గా అన్నీ బాగా చేసావు అనుకుందాం, కానీ అది నువ్వు కన్సిస్టెంట్గా ప్రతిరోజు లేదా ప్రతి ఆ ఇంటర్వెల్లో చేయలేకపోతే అది చేసి కూడా ఎందుకు యూజ్ ఉండదు. బట్ అదే నువ్వు కన్సిస్టెంట్గా నువ్వు అనుకున్నది ప్రతిరోజు చేస్తూ పోవాలి అంటే దానికి కావాల్సింది డిసిప్లిన్. ఇది సింపుల్గా ఒక వర్డ్, బట్ దీన్ని అటైన్ చేయడానికే చాలామంది నానా తిప్పలు పడుతుంటారు. సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు అనుకున్న పని మీద ఎట్మోస్ట్ రెస్పెక్ట్, ఎట్మోస్ట్ వాల్యూ నువ్వు ఇవ్వలేకపోతే దానిపైన డిసిప్లిన్ కూడా నువ్వు తెచ్చుకోలేవు. అంటే నువ్వు అనుకున్న సక్సెస్ని కూడా నువ్వు ఎప్పటికీ అచీవ్ చేయలేవు. నెక్స్ట్ వన్, రిలేషన్షిప్స్. దీన్ని రిలేషన్షిప్స్ అనొచ్చు, నెట్వర్కింగ్ కూడా అనొచ్చు. బట్ నేను స్పెసిఫిక్గా రిలేషన్షిప్స్ అని ఎందుకు అంటున్నాను అంటే చాలామంది నెట్వర్కింగ్ పేరుతో కనెక్షన్స్ని చాలా షాలోగా మెయింటైన్ చేస్తున్నారు. అలా మెయింటైన్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. బట్ అదే నువ్వు మీట్ అయిన ప్రతి ఒక్కరితో ఒక మీనింగ్ఫుల్ డీప్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలిగితే దానికి ఒక వాల్యూ ఉంటుంది అండ్ నీ సక్సెస్ కూడా ఒక కారణం అవుద్ది. ఇది గుర్తుపెట్టుకో. అన్నిట్లో వాల్యుబుల్ యాసెట్ టైం అయి ఉండొచ్చు, బట్ దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ యాసెట్ నీ నెట్వర్కే. మనీతో కూడా అవ్వని పనులు నెట్వర్క్తో అవుతాయి. సో ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మనసు పెట్టి బిల్డ్ చేసుకో. ఇప్పటిదాకా ఈ వీడియో చూసావా అంటే నీకు ఎంతో కొంత వాల్యూ అయితే యాడ్ అయి ఉంటుంది. ఇలాంటి వాల్యూ యాడింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు కనపడుతున్న వీడియో కూడా వాటిల్లో ఒకటి. సో ఇఫ్ పాసిబుల్ టైం ఉంటే దాన్ని కూడా చూడు.